నమస్తే, వెల్కమ్ టు ఆధ్యాయ మీడియా. నేను బాలు. మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మంది రామారావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్, టూరిజం మినిస్టర్ ఆర్కే రోజా గారు యొక్క స్వరం కానీ ఆమె యొక్క ప్రెజెన్స్ కానీ ఈ మధ్య బాగా చాలా తక్కువగా కనిపిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మధ్య ప్రయారిటీ కాస్త వేరే వాళ్ళ వైపు జగన్మోహన్ రెడ్డి గారి ప్రయారిటీ మారిందని పార్టీలో అంతర్గతంగా వినిపిస్తున్నమాట. సో అన్న అంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈ చెల్లెల్ని ఎందుకు పక్కన పెట్టారు? అసలు రోజా గారి పాత్ర ఇప్పుడు వైసీపీలో ఎట్లా ఉందంటారు? రోజా గారి పాత్ర ఆవిడ కాలు కింద తనే గొయ్యి తవ్వుకుందండి. ఆవిడకి టూరిజం ఇచ్చారు కదా, అంటే సంస్కృతి సంప్రదాయాల మీద కనీసం అవగాహన ఉండాలి. ఓకే, అవి మర్చిపోయి నోటికి వచ్చినట్టు బండ బూతులు మాట్లాడితే ఆవిడకి ఇచ్చిన మినిస్ట్రీకి ఆవిడ తాలూకు ప్రవర్తనకి ఏమన్నా సంబంధం ఉందా? ఒకటి. రెండోది ఏంటంటే రోజాకి సీట్ ఇవ్వడం ఆదరించి కూడా చిత్తూరులో ఎవరికి ఇష్టం లేదు. ఎందుకంటారు? ఎందుకంటే ఆవిడకి ఇష్టం లేదు, ఆవిడ ప్రవర్తనే మంచిది కాదు. అందువల్ల పెద్దిరెడ్డికి ఇష్టం లేదన్నమాట. మళ్ళీ మళ్ళీ వచ్చేసారి కానీ పెద్దిరెడ్డి ఏమాత్రం రోజాకి సీట్ ఇచ్చినా సరే తప్పుకుంటాడు. ఆయనకి అంటే తెలుగుదేశం పార్టీలో చేరడానికి రెడీగా ఉన్నాడు పెద్దిరెడ్డి. ఓకే, ఇకపోయినట్టయితే ఆయనకు కానీ జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర బంధువు. దగ్గర బంధువేనండి. దగ్గర బంధువే కాకుండా ఎవరు చేయనటువంటి సాహసం చేశాడు పెద్దిరెడ్డి. అంటే ఇప్పుడు తిరుపతిలో ఓట్లు ఎలా వేయించాడు తెలిసిన మీకు? ఒక 10 బలలో తీసుకొచ్చి బండికి 40 మంది 50 మంది అలా తీసుకొచ్చి ఓట్లు వేయించారు. మీ చేతిలో ఒక ఆధార్ కార్డు పెట్టేవారు. సార్ మీ పేరు ఏం పేరు ఏంటంటే మీరు చెప్పలేకపోయేవారు. ఆధార్ కార్డులో ఏముందో తెలియదు, ఏం చెప్తే ఏమవుతుందో తెలియదు. ఇట్లాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లోంచి తట్టుకొని బయటకు వచ్చిన వాడు ఎవడంటే పెద్దిరెడ్డి. ఓకే, ఈవిడ రోజా మీద ఏమిటంటే కేవలం ఆడ మనిషి సానుభూతి చూపించడం, నోటికి అడ్డంగా ఎంత తిట్టొస్తే అంత తిట్టేస్తుంది కనుక ఆయనకి అదే కావాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఏమో చంద్రబాబు నాయుడు ఎవరైనా వ్యధావాన్ని తిట్టారనుకోండి ఆనందం, 420 తిట్టారనుకోండి చాలా పొడిగించిపోతారన్నమాట, సైకో. ఓకే, నా కొడక నేను తంతారినంటే ఆనందం, వాళ్ళ పిల్లని తిరిగితే ఆనందం. మరి అదే రివర్సల్ ఉన్నట్టయితే ఈ పక్కన ఉంటారు రెడీగానా ఎవరు పేరు నానొకడు కొడాలి నానొకడు. ఇంకొకసారి కానీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో వాళ్ళ తాలూకు పూసెత్తావా అడ్డంగా నరికేస్తా ఉంటాడు. ఇంకోడు అంటాడు అడెవడో బోరగడ్డ అనిల్ కుమార్, గోదావరి ఎర్రగా అయిపోద్దట. మరి ఎంతమందిని నరికితే గోదావరి ఎర్రగా అయిపోద్దో, ఎంతమందిని నరికితే కృష్ణానది ఎర్రగా అయిపోద్దో. ఇంత భయంకరమైన మాట్లాడతారు. అలా భయంకరమైన మాటలు మాట్లాడే వాళ్ళలో రోజా ఒకటి. ఓకే, అది ఇప్పుడు రోజాకి పరపతి తగ్గింది. అంటే అన్న మాట ఒకటి విన్న మాట ఒకటి ఏదో వారికి మెచ్చుకొని చాలా పెద్ద పొజిషన్ ఇచ్చేస్తారని చెప్పేసి ఏమనుకుందంటే ఇప్పుడు వరుసగా బూతులు తిట్టేసరికి దానివల్ల వీరికి మంచి కంటే చెడు ఎక్కువైంది. ఒకటి. ఇప్పుడు అందరూ ఎవరిని తలుచుకుంటున్నారు? విడుదల రజనీని తలుచుకుంటున్నారు. చూసా ఈవిడ సినిమా యాక్టర్ అయితే అయింది కానీ అంతకంటే బాగుంటుంది. ఆవిడ ఎంత చక్కగా మాట్లాడుతుంది, సంప్రదాయబద్ధంగా మాట్లాడుతుంది. వాళ్ళ ఊర్లో కూడా రెచ్చిపోలేదు కదా, చక్కగా మాట్లాడుతుంది అని అనుకుంటున్నారు కదా. అంటే ఒక మాట ఎక్కువ మాట్లాడదు, ఒక మాట తక్కువ మాట్లాడదు. ఒకవేళ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోంచి వెళ్ళిపోయినట్టయితే అప్పుడు అందు కదా చంద్రబాబు నాయుడు అన్నా నువ్వు పెట్టిన సాఫ్ట్వేరు ఫీల్డ్లో ఒక మొక్కకి ఉన్న ఆకుని అన్నావు కదా. ఇప్పుడు నువ్వేమన్నా నువ్వు పెట్టిన భిక్ష అన్నది నీ పాదాలు నమ్ముకొని బతుకుతానన్నా, నువ్వు ఇచ్చిన బ్రతికే అన్నా ఇది అంది కదా. రేపొద్దున ఇంకో మాట అంటుంది, ఒక మాటే అంటుంది. ఎందుకంటే జీవితాన్ని పనికొచ్చే మాట ఓ మాట చాలు. 10 మాటలన్నీ అందరిలోనూ అల్లకల్లోలు అయిపోవడం ఎందుకు? రోజాలో ఇప్పుడు ఈ తాజాగా విన్నది ఏంటంటే రోజాని వదిలించుకుందామని తమ్మినేని సీతారాం ఒక పక్క ఏడు చేస్తున్నాడు. నాకు ఎందుకండి ఇది బస్సాజీ డబ్బులు కూడా ఉండవు ఇంటికి వెళ్ళినప్పుడు, అంతే కదా. అంతే సైలెన్స్ అంటాడు, ఆర్డర్ అంటాడు. అంత అయిపోయిన తర్వాత ఏమో ఎవరి మటు కూడా వెళ్ళిపోతే సొంతగారు లేకపోతే ఛార్జీ డబ్బులు ఉండవు.
మిగతా మంత్రులు ఏదో విధంగా వార్తలు లావాదేవీలు మంచి చెడ్డ ఉంటుంది కానీ స్పీకర్కి ఏముంటుంది కనుక గోల పెట్టేస్తున్నాను, నేనేమి సంపాదించుకోలేకపోయినాను, 4 సంవత్సరాలు అయిపోయింది, ఏదో చిన్న పోస్ట్ నాకు పట్టించినట్టయితే ఏదైనా అలాగే అంటారు కదా. అంటే రోజా గారి యొక్క పరిస్థితి ఏంటంటారు పార్టీలో, అది నాకు కావాల్సింది. ఇప్పుడు రోజాకి స్పీకర్గా రాబోయే రోజుల్లో మళ్ళీ టికెట్ ఇస్తారా, ఆమె గెలిచే అవకాశాలు ఉన్నాయా? రాబోయే రోజుల్లో టికెట్ ఇవ్వడం జరగదండి, డెఫినెట్గా జరగదు. ఓకే, ఇప్పుడు స్పీకర్గా ఉండమంటున్నారు. ఇప్పుడు రోజాకి పదవి ఎలాగా పోతుందండి? ఓకే, ఎందుకంటే ఆ రోజాకి ఇచ్చే పదవిని చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుండి సేవలు చేస్తూ పదవి లేకుండా ఉన్నారు. వాళ్ళకి ఎవరికో ఇప్పుడంటే కష్టం కదా. నువ్వు 1 సంవత్సరం పాటు చేసావు, మంచిదే. కానీ ఇక్కడ తమ్మినేని సీతారాంకి ఏదైనా పదవి ఇవ్వాలని గోల పెడుతున్నాడు. ఈ మధ్య చాలా తిట్లు కూడా తిట్టాడు అన్నమాట. సరే, ఇప్పుడు రోజాకి మాత్రం నెక్స్ట్ ఎలక్షన్స్లో మాత్రం డెఫినెట్గా సీటు రాదని గ్యారంటీగా చెప్పచ్చు. ఓకే, అంటే రోజా గారి యొక్క వాల్యూని తగ్గించి విడుదల గారి వాల్యూ పెంచారని చెప్పేసి పార్టీలో ఒక స్వరం వినిపిస్తుంది. అందులో నిజం ఉందంటారా? 100% నిజం అండి. ఇప్పుడు సద్దల మాట వింటాడండి, విడుదల రజనీ మాట వింటాడండి, ఇంకెవరి మాట వింటున్నాడు ఆయన? ఈవెన్ విజయసాయిరెడ్డి మాట కూడా వినకుండా అంత స్తబ్దుగా ఉండిపోయాడు. ఇద్దరు 2 కళ్ళు, ఆ కళ్ళు ఏమి చూస్తే అదే అది తెలుసుకుంటాడు. ఆ నోళ్ళు ఏమి మాట్లాడితే ఆ మాటలే వింటాడు. అది అందువల్ల అలా మారారు. ఇప్పుడు పరిణామ క్రమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి అవకాశం వస్తుంది, అవకాశాన్ని నిద్ర ఉపయోగించుకున్నారు. ఓకే, మరో పక్కన టీడీపీ వాళ్ళు డైమండ్ రాణి అంటూ లేకపోతే జబర్దస్త్ ఆంటీ అంటూ వీళ్ళని ట్రోల్ చేయడాన్ని వాళ్ళు ఒక విధంగా ట్రోల్ ధైర్యగానే సమాధానం చెప్తున్నారు. కానీ ఏదైతే ఆ జబర్దస్త్ ఆంటీ అన్న పేరు ఏదైతే ఉందో బాగా సూట్ అయిందని చెప్పేసి చాలా మంది అనుకుంటున్నారు. అందులో నిజమెంత అబద్ధమెంత? లేదండి, ఆవిడ పిల్ల బిత్తిరీగాలు పెద్ద బిత్తిరీగాలు అని చెప్పినప్పుడు వాళ్ళు హర్ట్ అవుతారు కదా, వాళ్ళు మనుషులే కదా. అందువలన మళ్ళీ ఎటు తిరిగి రేపొద్దున నిన్ను కాపాడవలసింది జబర్దస్తే. జబర్దస్త్ అంటే మరి అప్పుడంటే హోయిలు సొగసు అంతా ఉండేది. మరి ఇప్పుడు జబర్దస్త్ ఆంటీ అనేస్తుంటారు కదా. మరి ఆ జబర్దస్త్లో తీసుకోరు, చిన్న విషయం కాదండి. నెలకు 10 లక్షల రూపాయలు ఆదాయం, నెలకి 10 లక్షల రూపాయలు ఆదాయం. మరి ఆ చిన్న విషయం ఎలాగవుతుంది? ఇక్కడ ఓన్లీ పేరుకే మినిస్టర్ తప్పిస్తే డబ్బులు రావు ఇక్కడ. అవునవును, అంటే డబ్బులు వస్తాయో రావు తీసి పక్కన పెడదామండి. కడుపులో కదలకుండా బాగా బతికేస్తున్నారండి. జబర్దస్త్లో ఆర్టిస్టులు కానీ రైటర్లు కానీ ఎలా బతుకుతున్నారు తెలుసునండి. అందరికీ 1 ఇల్లు 2 ఇళ్ళు ఉంటున్నాయి, చక్కగా కారు వేసుకొని వెళ్ళిపోతున్నారు. హాయిగా నెలకు 1 లక్ష 2 లక్షల రూపాయలు ఇంట్లో ఖర్చు పెట్టుకొని మిగతాది సేవ్ చేసుకుంటున్నారు. అంతకంటే మంచి జీవితం ఏముందండి? రోజాకి అంత మంచి. ఈరోజు ఇంద్రజ బాగా డౌన్ అయిపోయింది, ఇప్పుడు ఎలా ఉంది? చక్కగా కాగుతం అంటే కొట్టమంటావా అన్నంత అందంగా ఆకర్షణీయంగా తయారయ్యాయి. రైట్, మరో పక్కన రోజాకి సొంత జిల్లాలోనే సొంత పార్టీలోనే కొంత ముస్లిం ఉంది, కొంత వ్యతిరేకత ఈ మధ్య వ్యక్తమవుతున్నట్టుగా ఒక వార్త వినిపిస్తుంది. ఆ వ్యతిరేకత ఎవరి నుంచో మీకు ఏమైనా ఐడియా ఉందా? అంటే రోజా సొంత జిల్లాలోనే నగిరిలోనే వాళ్ళు పెద్ద ఒక విధమైనటువంటి దాడి చేశారండి. దాన్ని బయట చెప్పుకోలేకపోయింది కానీ దాడి చేశారు. తర్వాత ఏంటంటే ఆవిడ ఎప్పుడెప్పుడో కొంచెం జనంలోకి వెళ్ళింది కానీ ఈ మధ్యకాలంలో జనంలోకి వెళ్ళడం ఏమి లేదు. ఒకసారి మాత్రం తిరుపతిలో ఏదో ఆవిర్భావ సభ పెట్టినట్టయితే ఈవిడ కల్చరల్ మినిస్టర్ అయినట్టు వెంటనే ఆవిడ డ్యాన్సులు చేసింది, ఎవరిని పిలవలేదు. ఎవరికి డ్యాన్సులు రావు, ఎవరు డ్యాన్సులు రాకపోయేసరికి ఈవిడే డ్యాన్స్ చేసింది. అంతేగాని ఆవిడ మీద చాలా బ్యాడ్ నేమ్ ఉంది. తిరుమల దర్శనానికి ఏమో ఒకేసారి 50 మందిని తీసుకెళ్ళిపోయి అక్కడ దర్శనం ఇప్పిస్తుంది. అది కూడా డబ్బే. అంటే మనిషి దగ్గర ఒక 50,000 ఎంతో పెద్ద వాళ్ళు ఉంటే, అలాంటి వాళ్ళు ఉంటే బ్రోకర్లు ఉంటారు అన్నమాట. అలాంటి వాళ్ళు వచ్చారమ్మంటే ఒక 10 మందో 20 మందో వచ్చినట్టయితే 50 ఎంత 5 లక్షలు. ఒక తిరుపతి ట్రిప్ వేస్తే 5 లక్షల రూపాయలు రెడీ క్యాష్ తీసుకెళ్ళిపోతుంది అన్నమాట. అప్పుడు వాళ్ళు అంటున్నారనుకోండి, మిగతా వాళ్ళందరూ పార్టీలో ఉన్నవాళ్ళు బయట వాళ్ళు అంటున్నారు. నువ్వు కాదని నిరూపించాలి కదా. పిల్లబిచ్చిరే గారు నా మీద ఇలాంటి ఎంత వేస్తున్నాడు, నవ్వు వస్తుంది, జారి పుడుతుంది అన్నది, అది తప్పించుకొని తిరగడమే కదా. సో రోజా గారి తాలూకు ఆలోచనలు మితిమీరిపోయినాయి, మించిపోయినాయి అన్నమాట. దీన్ని మూల్యం చెల్లించుకోవాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.